పాలమ్మిన పూలమ్మిన కష్టపడి పైకొచ్చిన అని డైలాగులు కొట్టే మాజీ మంత్రి మల్లారెడ్డిని వివాదాలు చుట్టుముడుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మల్లారెడ్డిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా భూ కబ్జా కేసులు ఆయన్ను వదలడం లేదు. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రేవంత్ సర్కార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజావాణిలో బాధితులు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ అందింది. తమ భూములు కాజేసేందుకు మల్లారెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వద్ద కేశవరం భూ బాధితులు నిరసనకు దిగారు. మూడుచింతపల్లి మండలం కేసరం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 33, 34, 35 గిరిజన భూముల్ని మల్లారెడ్డి కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. వారసత్వ హక్కుదారుల్ని పక్కన పెట్టి బినామీలతో బేరసారాలు చేసి పక్కా ప్లాన్తో భూమిని కాజేశారంటూ బాధితులు కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాల్ని అధికారులకు సమర్పించారు. తమకు న్యాయం చేయాలని గంగారాం భార్య మోతి పంటి శ్రీనివాసరెడ్డిలు కోరారు. ఇప్పటికే భూ కబ్జా కేసులో మల్లారెడ్డిపై కేసు నమోదైంది. గంగారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గిరిజనులకు చెందిన భూమిని తమ పేరు మీద బలవంతంగా రాయించుకునేందుకు ప్రయత్నం చేశారన్న ఫిర్యాదుతో మల్లారెడ్డితో పాటు షామీర్పేట్ తహసీల్దార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతరుల భూమిని ఆక్రమించడమే కాకుండా వాటికి నకిలీ పత్రాలు సృష్టించి మంత్రి తమ ల్యాండ్లోకి తమనే అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారని మల్లారెడ్డిపై ఆరోపణలున్నాయి. మరి మల్లారెడ్డిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఈ కేసు ఎలా మలుపులు తిరుగుతుందో చూడాలి.